బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి గారు, ఈటెల గారు, మీరు ఈ ముగ్గురు త్రిముఖ పోరులో మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? ఏ పార్టీ అనుకుంటున్నారు? యాక్చువల్గా నేను ఫీల్డ్ మీదకి పోతే తెలుస్తుంది ఎవరికి పెద్ద అంత ఆదరణ లేదు. అంటే ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి దేశంలో మరోసారి మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ప్రజలు నిర్ణయం తీసుకొని ఉన్నారు కాబట్టి దానికి మల్కారి అభ్యర్థిగా నేను ఉన్నా కాబట్టి నా 22-23 సంవత్సరాల చరిత్ర కూడా వాళ్ళ కళ్ళ ముందు ఉంది కాబట్టి రాజేంద్రన్ అయితే మనకు బాగుంటుంది, మోడీ గారు అక్కడ అధికారంలో ఉంటారు కాబట్టి ఈ మల్కారి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి రాజేంద్రన్ ఉంటే బాగుంటుందనే భావన ఉన్నది. దాంట్లో ఈ బీఆర్ఎస్ చూస్తలేరు, నా కాంగ్రెస్ చూస్తలేరు. ఓన్లీ మోదీ గారు చరిష్మా పనిచేస్తుందంటారా? రైట్. బట్ మీ మీద ప్రత్యర్థి పార్టీల నేతలు, ముఖ్యమంత్రి ఏకంగా సుపారీ ఇవ్వాల్సిన పరిస్థితి, డమ్మీ క్యాండిడేట్లను పెట్టారు ఇరు పార్టీలకు సంబంధించి అనే మాట, దీన్ని ఎలా చూస్తున్నారు? అసలు ఈ సుపారీ లేని, ఈ డమ్మీ క్యాండిడేట్ లేని ఉంటుందా అన్నట్లా నాకు తెలిసేటట్టు ఉండదు. మీరు ఇంతకుముందు అన్నారు కదా, నాకు పోటీ పెద్దగా ఆదరణ కానీ తప్పండి అది. అంటే ఇప్పుడు నువ్వేం చేసినా, ఇప్పుడు ఈటల రాజేంద్ర క్యాండిడేట్ ఇక్కడ ఉన్న బరిలో ఉన్నా మల్కారి నుంచి, నాకు కాంగ్రెస్ అభ్యర్థి పోటీ అండి, నాకు బీఆర్ఎస్ అభ్యర్థితో పోల్చుకుంటానండి. నేను 22 నెలలుగా చేసిన సర్వీసు, నా పట్ల ప్రజలకున్న భావన, అవన్నీ లెక్కలోకి రావా చెప్పండి? వాటికనే అభ్యర్థి అంటే నేను ప్రజల కాళ్ళకు ములిగితే పనితో పీకే బిడ్డను నేను. అన్నిటికీ మిక్కిలి ఎక్కడ ప్రజలకు ఏ అవసరం ఉన్నా కూడా, ఎక్కడ వాళ్ళ హక్కులకు హరణం జరిగినా, ఎక్కడ వాళ్ళకి అన్యాయం జరిగినా కూడా ఆ అన్యాయానికి గొంతుకై మాట్లాడే బిడ్డను నేను, వాళ్ళ బిడ్డను నేను. నన్ను ఇవాళ నాకు వీళ్ళకు పోలిక పెట్టుడు ఇవంతా ఎక్కడ మంచి లేదండి. 100% రేపు మల్కాగిరిలో సంపూర్ణంగా ప్రజల ఆశీర్వాదం దొరుకుతుంది. ఒక విమర్శ ఉంది, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు అని చెప్పి. అక్కడ ఆఫ్కోర్స్ ఆయన ఒక సీఎం పర్సన్, ఆ పర్సనాలిటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్, డామినేషన్ ఏ విధంగా మీకు కనిపిస్తోంది? అంటే ఒకటేంటంటే ఆయన ఎన్నిక కాబడిన తర్వాత ఆయన అధికార పార్టీ కాదు, ఆయన కాంగ్రెస్ ఎంపీ, కేంద్రంలో మోడీ గారు ఉన్నారు. వీరు పోయింది లేదు, అడుక్కునేది లేదు, ఇక్కడ అభివృద్ధి చేసింది లేదు, ప్రజలు పట్టించుకునేది లేదు. అందువల్ల వారి గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఎవరు పెద్ద స్పందిస్తలేరు. ఈటల అంటూ ఆయన రేపు ప్రజాప్రతినిధి అయితే ఏం పని చేస్తారో ప్రజలకు తెలుసు కదా. ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం పని చేసిండు, అధికారం లేని ప్రతిపక్ష పాత్రను ఏం పోషించిండు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రేపు మోడీ గారి అధికారంకి వస్తారు. నాలాంటి మల్కాగిరి అభివృద్ధి కోసం నేను వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి దండం పెట్టాల్సి అక్కర్లేదు. చక్కగా పోయి మోడీ గారికి నా నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది, ఈ నిరుద్యోగ యువతకు ఈ పని చేసి పెట్టండి, మా ప్రజలకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి, మా ప్రజలకు ఈ రోడ్లు, ఈ డ్రైన్లు, ఈ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కల్పించమని చెప్పి కొడితే 100% ఇచ్చే ఆస్కారం ఉంటుంది. సార్, నాకు అదే డౌట్. నిన్న కూడా మీరు ప్రచారంలో ఈ మాట యూజ్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొచ్చి మీరు డెవలప్మెంట్ చేసే అంత పరిస్థితి ఉందంటారా? ఆ మాట వెనక ఉన్న అర్థమే. నేను ఆర్థిక మంత్రినమ్మా. ఇక్కడ నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ కేంద్రం చేస్తుంది. ఇవాళ టౌన్ల అభివృద్ధిలో కూడా మీకు స్మార్ట్ సిటీస్ కానీ, అమృత్ సిటీస్ కానీ నేరుగా కేంద్రం డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. నిన్న మా మేనిఫెస్టో మీరు చూసి అనుకుంటా, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కేంద్ర ప్రభుత్వ ఆలోచనకు విరుద్ధంగా పనిచేస్తాయో, ప్రజలకు ఇబ్బంది పెడతాయో అలాంటి రాష్ట్రాల్లో నేరుగా కొన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 5 కిలోల బియ్యం చొప్పున ఉన్నది, కేంద్రం నేరుగా ఇస్తుంది, అది రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేదు. మూడవది, ఇవాళ మీకు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, ఇక్కడ కట్టలే ముఖ్యమంత్రి గారు 2,53,000 ఇల్లు ఇస్తే ఇక్కడ కట్టినాయని చెప్పేది 1,75,000, పంచినాయి కేవలం 30,40,000 పంచవచ్చు. ఇవాళ నేరుగా పేదలందరికీ ఇల్లు ఇచ్చే జిమ్మదారి మాదని చెప్పి కేంద్రం ప్రకటించుకున్నది. ఇవాళ సిఎస్ఎస్ ఫండ్ అని ఉంటుంది, అవి కొంత మాలంటలం పూనుకుంటే ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇలా రోడ్ల విషయంలో కావచ్చు, పిఎంజిఎస్వై అని గ్రామీణ ప్రాంత రోడ్లు ఉంటాయి, సెంట్రల్ రోడ్ ఫండ్ అని ఉంటుంది, హైవేస్ ఉంటాయి, అనేకం ఉంటాయి డెవలప్మెంట్ కావడానికి. నా మల్కాగిరిలో డెఫినెట్గా ఇవాళ ఐటీ హబ్బుల విషయంలో కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఏదైనా ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసే విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా మా చేతుల్లో ఉంటాయి, కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉంటాయి. మొద నష్టపోడు నోట్లో దుమ్ము కట్టిపోయింది చూడు. పోనీలే వదినా, కొత్తగా వచ్చిన వాళ్ళు నెలకి 2,500 ఎంట్రీ. నీకేమైనా నచ్చినాయా? ఇచ్చినట్టే. ఇప్పుడు ఇంకా సంవత్సరానికి లచ్చెత్తా అంటాండ్రు.
మొదటి దానికి 3 పూలు కొనియలేనోడు రెండో దాన్ని రెక్కల గుర్రం ఎక్కిత్తా అన్నాడంట వెనకడుకోకుడు. జనాల పాలన దరఖాస్తులని రోజులు నిలబడి దరఖాస్తులు ఇస్తేమే కదా, మరి గడి సంగతి ఏందక్క? అయ్యో చెల్లే, అవన్నీ ట్రంకు పెట్టలల్లా భద్రంగా పెట్టిండ్రు కదా, అటు తాళం సేవలు పోయినాయంట. పాపం మంత్రులందరూ వెనకలాడుతా ఉన్నారు. ఏ నా బిడ్డ పోయిందిగా తీసుకురానికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇచ్చిన స్కూటీ మీద. ఈసారి నేనైతే బీజేపీకి ఓటు గుద్దుడే. కొత్తగా వచ్చిన వాళ్ళు లెక్క దగులుబాజీ మాటలు మోదీకి అస్సలు రావు. ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. బాత్రూములు కట్టిస్తా అన్నాడు, కట్టించిండు. ఇస్తా అన్నాడంటే ఇస్తాడంతే. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.